వార్త తెలిసింది. ఏమిటి ఆ వార్త అంటే, ఇదిగో అమ్మా, నీ కొడుకు చెయ్యరానటువంటి పని చేశాడు, చెయ్యకూడనటువంటి పని చేశాడు. ఆ విషయము రాజుగారి దాకా వెళ్ళింది గనుక రాజుగారు ఇక ఫైనల్ గా ఏం చేశారంటే, నీ కొడుకుకి మరణ శిక్ష విధించారు. ఇదిగో సరిగ్గా గుర్తుపెట్టుకో, రేపు ఉదయము 6 గంటలకి మన ఊరి చివర ఉన్నటువంటి పెద్ద గంట ఉన్నది చూసావు, ఆ గంట మోగడంతో నీ కొడుకు యొక్క మరణ శిక్ష అన్నది అమల్లోకి వస్తుంది అని చెప్పినప్పుడు ఈ తల్లి గుండె బద్దలాసిపోయింది. అరే, ఎంత ప్రేమించానురా, నీకు ఎన్నిసార్లు చెప్పానురా, ఎంత కన్నీరు కార్చానురా, నీ కాళ్ళు వేళ్ళు పడ్డాను కదరా కొడుకా, ఎంత కష్టం తీసుకొచ్చావురా అని చెప్పి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తల్లి చాలా కన్నీరు మున్నీరయింది. తనకు తెలిసినటువంటి పెద్దల దగ్గరికి పరుగుపెట్టింది, చాలా నాయకుల దగ్గరికి పరుగుపెట్టింది, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటా ఉన్నది. కానీ వాళ్ళందరూ అన్న మాట ఏంటంటే, ఇదిగో నీ కొడుకు దుర్మార్గుడు, నీ కొడుకు మంచోడు కాదు, అందుకనే రాజుగారు ఇలాంటి తీర్పు తీర్చారు గనుక మేమెవ్వరం కూడా ఏ సహాయము చేయలేము అని చెప్పి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని ఆ ఎవ్వరు కూడా పట్టించుకోలేని ఆ పరిస్థితిలో ఆమె ఏడుస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి అక్కడ తిరిగింది. ఇక ఏడ్చి ఇంక ఏ ఫలితం లేక ఇంక అలాగే నిశ్శబ్దం అయిపోయి ఇక నెమ్మదిగా సాయంత్రం 6 అవుతుంది, అలాగే 8 అవుతుంది, 10 అవుతుంది, రాత్రి 12 అవుతుంది. ఇలా సమయం గడుస్తున్న కొలది అయ్యో ఉదయము 6 అయ్యే సమయానికి ఆ పెద్ద గంట ఉంది. ఆ గంట మోగితే ఇక నా కొడుకుకి ఇక అదే చివరి క్షణాలు అని చెప్పి బాధపడుతూ అలాగా సమయం రాత్రి అంతా ఏడుస్తూ 12 అవుతుంది, అలాగా ఏమంటే 1 గంట అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. అలా సమయం గడుస్తా ఉంది. ఆమె అలాగే ఏడుస్తా ఉన్నప్పుడు ఈ లోపు ఆ ఊరు పెద్దలు లేదా ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజులు, కొంతమంది సైనికులు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మరణ శిక్ష విధించడానికి సరిగ్గా రెడీ చేశారు. వాడి తల ఒక్కసారిగా కత్తితో ఖండిస్తే తల మొండెము వేరైపోయేటటువంటి భయంకరమైన శిక్షను రాజుగారు విధించారు. కాబట్టి ఆ సైనికులందరూ కూడా సిద్ధపడతా ఉన్నారు. సైనికులందరూ కూడా ఆ శిక్ష విధించడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలోని ఈ తల్లి రాత్రంతా ఏడ్చి, రాత్రంతా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఎంతో ప్రయాసపడ్డది. ఇక చేసేది ఏమీ లేక ఆమె అక్కడే అలా కుప్పకూలిపోయింది. ఇక ఆ కుమారుని తీసుకొచ్చారు. ఇక ఆ మరణ శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నారు. మరణ శిక్ష విధించాలి అనంటే ముందుగా ఆ బలమైనటువంటి ఆ పెద్ద బెల్లని, ఆ పెద్ద గంటని తాడు పెట్టి లాగి దాన్ని మోగించిన వెంటనే కత్తి పట్టుకున్న ఒక వ్యక్తి ఆ యొక్క తలను ఖండించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది వెళ్ళారు, ఆ తాడును పట్టుకున్నారు. బలమైన వాళ్ళందరూ కూడా ఆ గంటను మోగించడానికి వారు ఆ గంటను లాగుతా ఉన్నారు. ఆ గంటను లాగుతా ఉంటుంటే ఆ గంట మోగట్లేదు. వారు ఇదేంటి గంట మోగట్లేదని చెప్పి మరో పక్కకు లాగారు, అయినప్పటికీ నిశ్శబ్దంగానే ఉంది. ఇదేంటని చెప్పి మరికొంతమంది బలం కలిగినటువంటి కొంతమంది వచ్చి మరుపక్కకి వెళ్ళి మళ్ళీ ఆ గంట లాగుతున్నారు. 10 నిమిషాలైనా ఆ గంట మోగలేదు, పావు గంట అయినా ఆ గంట మోగలేదు, అరగంట అయినా ఆ గంట మోగలేదు. అలాగ సమయం గడుస్తూ ఉంది. కొద్దిసేపటికి ఆ గంట చివరి నుండి రక్తపు బిందువులు కింద పడడం ప్రారంభించినాయి. ఆ గంట నుండి రక్తము అలా ధారలై కారుతూ ఉంది. వాళ్ళు అనుకుంటా ఉన్నారు, పైనుంచి ఈ గంటలో నుండి రక్తం వస్తుంది ఏంటి అని చెప్పి వారందరూ కూడా చూస్తూ ఉంటుండగా ఒళ్ళంతా పగిలిపోయి చీరుకుపోయి తలకు గాయాలైనటువంటి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి ఆ గంటను పట్టుకోలేక ఇక చివరగా ఆ గంటను విడిచిపెడితే అమాంతంగా వచ్చి వాళ్ళ ముందు ఆ తల్లి కుప్పకూలిపోయింది. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశారో ఆ వారందరూ కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎంత పని చేశావు, ఇలా చేసావేంటి అని చెప్పి అడుగుతా ఉంటుంటే ఆ తల్లి ఇక చివరి క్షణాలు అంటుంది, నా కొడుకా, నా బిడ్డ, నా కొడుక అంటూ ఆమె తనక ప్రాణాన్ని విడిచిపెట్టింది. వెంటనే
సైనికులందరూ కూడా రాజుగారి దగ్గరికి పరుగు పెట్టారు. అయ్యా, ఇదిగో మేము వీడిని చంపాలని అన్ని సిద్ధం చేశాం. అయితే ఇదిగో ఆ తల్లి, ఆ ప్రేమ కలిగిన తల్లి ఈ దుర్మార్గుడి కొరకు, ఈ దుష్టుడి కొరకు ఎంతో ప్రేమను పెంచుకున్న ఆ తల్లి ఏం చేసిందంటే ఆ గంటను పట్టుకొని, మేము గంట లాగుతున్నప్పుడు ఆమె చెంపలకు ఆ గంట తగులుతోంది, ఆమె యొక్క వీపుకు, ఆమె యొక్క కాళ్ళకు, ఆ యొక్క తలకు ఆ గంట తగులుతున్నా గాని తన కొడుకు కాపాడబడాలి అని చెప్పి ఆ గంటను అమాంతంగా కౌగిలించుకుని రక్తశక్తమయ్యి కుప్పకూలి అక్కడే చివరి క్షణాల్లో నా కొడుక, నా కొడుక, నా కొడుక అంటూ ఆమె చచ్చిపోయింది రాజుగారు అని చెప్పగానే రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆ వ్యక్తితో, సైనికుడితో చెప్పాడు, ఇదిగో ఇలాంటి వాడు, ఇలాంటి దుర్మార్గుడు కొరకు ఆ మంచి తల్లి చనిపోయింది, అలాంటి తల్లి నిమిత్తము వీడిని విడిచిపెట్టండి, అలాంటి తల్లినైనా చూస్తే వీడికి బుద్ధి వస్తుందేమో అన్న విషయం చెప్పినప్పుడు వాడిని అక్కడికి పంపించారు. వాడు పరుగున వెళ్ళాడు. పరుగున వెళ్తుంటే నలుగురు అంటున్నారు, ఒరే దుర్మార్గుడా, ఒరే పాపిష్టోడా, నీ కొరకు ఎన్నోసార్లు మీ అమ్మ ఏడ్చిందిరా, ఎన్నోసార్లు అందరి ముందు అవమానాలు పడ్డదిరా, కానీ చివరికి మీ అమ్మను కూడా నువ్వు పట్టున పెట్టుకున్నావురా, చచ్చే వరకు కూడా నువ్వు దాన్ని విడిచిపెట్టలేదురా అని చెప్పి నలుగురు 4 మాటలు అంటుంటే ఆడి హృదయం కరిగిపోతుంది. రక్తముతో నిండినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ తల్లి ముఖమంతా, శరీరం అంతా కూడా రక్తపు సిద్ధమై కుప్పకూలిపోయినటువంటి ఆ తల్లిని చూసి వాడు అంటున్నాడు, అమ్మా నేను పాపిష్టోడిని, నేను దుర్మార్గుణ్ణి, అయ్యో నేను ఎన్నోసార్లు నేను దుఃఖపరిచాను, ఎన్నో రాత్రులు నా కోసం నువ్వు తిండి మానేసావు, ఎన్నో రాత్రులు నువ్వు నిద్రలేని పరిస్థితులు అనుభవించావు, అయ్యో నేను దుర్మార్గుణ్ణమ్మా, నన్ను క్షమించు అని ఆ రక్తముతో ముద్దయిపోయినటువంటి ఆ తల్లి యొక్క శవం దగ్గర పడి ఏడుస్తా ఉన్నాడు, గుండెలు బాదుకుంటా ఉన్నాడు, అయ్యో అని చెప్పి ఎంతగానో విలపిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తల్లి గంట మోగితే నా కొడుకు ప్రాణము ఎగిరిపోతుంది అని చెప్పి ఆ గంటను పట్టుకొని వేలాడుతూనే ఉండిపోయింది. తనకు ఏమైపోయినా పర్వాలేదు కానీ తన కొడుకు మాత్రము క్షేమంగా ఉండాలి, ఆ శిక్ష నేనైనా అనుభవిస్తాను కానీ నా కొడుకుకి మాత్రము ఆ శిక్ష పడడానికి వీలు లేదు. ఇదే విధంగా కొన్ని సంవత్సరాల క్రితము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనము చేసిన పాపాలు, మనము చేసిన దోషాలు, మన యొక్క అపరాధాలు అవన్నిటికీ తగినటువంటి శిక్ష మన మీద పడాల్సి ఉంటే మన ప్రభు అయిన యేసయ్య 2025 సంవత్సరాల క్రితము మానవుడిగా ఆయన భూమి మీద పుట్టి మనందరి కొరకు ఆ తల్లి ఎలాగైతే ఆ గంటను పట్టుకొని వేలాడి తన ప్రాణాలను విడిచిపెట్టి తన కొడుకును రక్షించుకుందో, యేసు ప్రభువారు కూడా అలాగే సిలువ మ్రానుపై ఎక్కి ఆయనను కొరడాలతో కొడుతున్న, తల మీద ముండ్ల కిరీటం పెట్టిన, ఎన్ని మాటలు ఆయన అన్నా, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచిన ఆయన తన రక్తమంతా చిందించి, ఆయన ఒళ్ళంతా గాయాలైనప్పటికీ పాపముల నుండి మనలను రక్షించుట కొరకు ఆ కలువరి సిలువలో ఆయన బలియాగం అయిపోయాడండి. ఆయన మనందరి కొరకును బలియాగం అయిపోయాడు. ఆ తల్లి ఎలాగైతే ఆ కుమారుణ్ణి ప్రేమించి ఆ కుమారుడు కొరకు ఎలాగైతే చనిపోయిందో, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ ఆయన ప్రేమించాడు. దేవుని వాక్యం చెబుతుంది, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనందరి యొక్క తెలుసో తెలియకో చూపు ద్వారా చేసే పాపాలు, వినికిడి ద్వారా చేసే పాపాలు, నోటి మాట ద్వారా చేసే పాపాలు, మనస్సుల్లో కలిగేటటువంటి భయంకరమైనటువంటి ఆ పాపపు శిక్షను మనము అనుభవించలేమని చెప్పి దేవుడే మానవుడిగా దిగొచ్చి మనందరి యొక్క పాపాలను ఆయన తన మీద వేసుకొని మనందరినీ కూడా ఆ పాపపు శిక్ష నుండి ఆయన తప్పించాడు. దేవుని బిడ్డలారా, మనందరికి తెలుసు, ఈ శరీరము 60-70 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు ఈ శరీరానికి ఆయుష్ ఉంటుంది.
కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మకు మాత్రము మరణము లేదు. దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మదీపము యుగయుగాలు పరలోక రాజ్యములో ఉండాలి అనంటే మనందరి యొక్క పాపములను పరిహరించుట కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చి మనందరి పాపాలను సిలువ మ్రానుపై పరిహరించినటువంటి యేసు దేవుని యందు మనము విశ్వాసం ఉంచుదుముగాక. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, లేదు రక్షణ, లేదు పాప విమోచన, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతమైన యేసుని నామము. అన్ని నామములకు పైన గలదు ఉన్నతమగు యేసుని నామము. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో దుష్టులకు శాశ్వత ముక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు రక్షణ, లేదు లేదు పాప విమోచన. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేదియు లేదెవ్వరికి, భేదమేదియు లేదెవ్వరికి, నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున. హల్లెలూయా. యేసు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు వచ్చాడు. యేసు ప్రభు వారు శిక్షించే దేవుడు కాదు, మన శిక్షను ఆయన మీద వేసుకొని మనందరినీ కూడా రక్షించే దేవుడు. యేసు ప్రభుని గురించి తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఎవరు అనంటే మహాదేవుడు అని రాయబడుతుంది. యేసు ప్రభువారు ఎవరు అనంటే 1 తిమోతి పత్రిక 6:15లోని శ్రీమంతుడు అని రాయబడుతుంది. యేసు ప్రభువారు ఎవరు అనంటే ఆయన అద్వితీయుడు. యేసు ప్రభువారు ఎవరు అనంటే సర్వాధిపతి. యేసు ప్రభువారు ఎవరు అనంటే ప్రభువులకు ప్రభువు. యేసు ప్రభువారు ఎవరు అనంటే రాజులకు రాజు. యేసు ప్రభువారు ఎవరు అనంటే మానవుడు సమీపించలేనంత
తేజస్సులో వసించేటటువంటి దేవుడు. యేసు ప్రభువారు ఎవరు అనంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది అయి ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభువారు సర్వ సృష్టికి ఆది అయి ఉన్నాడు. ఏమండి, ఆయనే ఈ ప్రపంచములన్నిటినీ కూడా నిర్మాణం చేసినటువంటి వాడు. అయితే ఆయన 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా ఈ లోకంలోని ఆయన అవతరించాడు, ఉద్భవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంకా 2 విషయాలు జ్ఞాపకం చేసి నేను ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని ముగింపులో తీసుకుని వెళ్ళబోతా ఉన్నాను. దేవుడయుండి సర్వలోకాన్ని సృష్టించిన వాడయుండి సమస్తాన్ని ఏలగలిగే శక్తిపరుడయుండి ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు అని అంటే వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడ్డది యేసు ప్రభుని గురించి అనంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆమేన్. యేసు ప్రభువారు ఏమండి తనను తాను దేవుడిగా కాకుండా తనను తాను మానవుడిగా ఎంతగా తగ్గించుకున్నాడంటే మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. నిన్న ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి ఆ మాట అనంటే, దేవుడుగా వస్తే ఈ భూమి మీద ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ఆయన అంత శక్తి కలిగిన వాడు. మిట్ట మధ్యాహ్నం సూర్యుని కాంతిని చూడాలనంటే ఈ కళ్ళు తర్వాత దెబ్బతింటాయి. కోటి సూర్య తేజో కాంతుల కంటే ప్రభావం కలిగినటువంటి దేవుణ్ణి మానవ కన్నులతో చూడలేము, తట్టుకోలేము. ఒక చిన్న విషయం చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మానవుడు పరిమితులు కలిగిన వాడు, దేవుడు పరిమితులు లేనటువంటి వాడు. దేవుడు అపరిమితమైనటువంటి వాడు, మానవుడు పరిమితులు కలిగినటువంటి వాడు. పరిమితి కలిగినటువంటి మానవుడి దగ్గరికి అపరిమితమైనటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని మానవ శరీరముగా ఏమండి ఆయన మానవ శరీరంలోనికి మార్చుకొని తన మహిమను విడిచిపెట్టి, అక్కడ ఫిలిప్పీ పత్రికలో మనం చూసాము, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుడుగా తనను తాను రిక్తుడిగా చేసుకొని తనను తాను తగ్గించుకున్నాడు. ఈ రోజుల్లో ఒక మాట అంటే పడలేం. ఈ రోజుల్లో ఒక చిన్న విషయం మన గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారవలేం. యేసు ప్రభు మనకు నేర్పించే ఒక పాఠం ఏంటంటే, నేను ఈ సృష్టిని అంతటిని సృష్టించాను, ఈ సృష్టి అంతటిని పరిపాలిస్తా ఉన్నాను. అయితే దేవుడైన నేను మిమ్మల్ని రక్షించడం కొరకు నన్ను నేను ఎంతగా తగ్గించుకున్నానో, ఈ క్రిస్మస్ రోజున మీరు కూడా అలా మిమ్మల్ని మీరు తగ్గించుకున్న స్వభావాన్ని కలిగి ఉండాలని యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తా ఉన్నారు. హల్లెలూయా. తగ్గించుకొని పోతే ఏ గొడవ ఉండదు. ఏమండి, మనలో మనం కొన్ని విషయాల్లో తగ్గించుకుంటా వెళితే ఏ సమస్య ఉండదు. కాకపోతే ఈ రోజుల్లో మనుషులందరూ ఎలా ఉన్నారంటే, నన్ను ఎందుకు అనాలి, నా విషయం ఎందుకు, నా వైపు ఎందుకు చూడాలి అని చెప్పి రకరకాలుగా తిరగబడడంలో కుటుంబమైన సమాధానం కోల్పోతున్నారు, రక్త సంబంధులైన సమాధానం కోల్పోతున్నారు. ఎక్కడైనప్పటికీ సమాధానం కోల్పోవడం గల కారణం ఏంటంటే, ముందుగా భార్యలో తగ్గింపు లేకపోవడం, ముందుగా భర్తలో తగ్గింపు లేకపోవడం, ముందుగా పిల్లల్లో తగ్గింపు లేకపోవడం. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో ప్రభు చెప్పారు, వారిని దేవుడు హెచ్చైనటువంటి స్థితిలో ఉంచుతాడంటండి. హల్లెలూయా. యేసు ప్రభువే సృష్టిని సృజించిన వాడు, ఆకాశమును భూమిని సముద్రమును అందులో సమస్తాన్ని సృష్టించిన దేవుడే మానవుడిగా
తనను తాను తగ్గించుకున్నప్పుడు మీరు నేను ఏమండి తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాము. హల్లెలూయా. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, నేను రెండో మాట చెప్పి మూడో మాట చెప్పి ముగించిపోతున్నాను. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే, ఆయన చూడండి వాక్యంలోని ఆయన ఎక్కడ పుట్టాడు అనంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనంలో, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఏమండి, యేసు ప్రభువారు రాజు కుటుంబంలో పుట్టలేదు. యేసు ప్రభువారు ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఆయన పుట్టలేదు. యేసు ప్రభువారు ఆయన ఎంతగా తన పుట్టుకలో కూడా ఎంతగా తనను తాను ఆయన తగ్గించుకున్నాడు అని అంటే, సత్రములో కూడా స్థలము లేదంటే అండి, సత్రములో కూడా ఆయనకి స్థలం లేదంట. అయితేనే అక్కడ వారు ఏం చేశారంటే, ఒక పశువుల పాకుంటే ఏమండి తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో ఏమండి ఆ చిన్న చిన్న గుడ్డ మొక్కలు అన్ని పోగేసి ఏమండి ఆ పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఏమండి ఆయన ఎంత దీనుడుగా, ఏమండి ఆయన ఎంత తనను తాను తగ్గించుకున్నాడో, ఏమండి ఎంతగా, ఏమండి ఆయన పుట్టుక ద్వారా ఆయన మనకు నేర్పించే విషయం ఏమిటంటే, మనల్ని తగ్గించుకుంటే ఆయన మనలను హెచ్చించబోతా ఉన్నాడు. చాలా చోట్ల గొడవలకు గలిబిలులకు సంబంధాలు తెగిపోవడానికి కుడికి ఒకరు ఎడమకొకరు అన్నదమ్ములైన అత్తాకోడళ్ళైనా రక్త సంబంధులైనా విడిపోవడానికి గల మొదటి కారణం ఏంటంటే తగ్గింపు లేకపోవడం. కానీ మనం తగ్గించుకొని అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం మొదలు పెడితే దేవుని బిడ్డలారా, అది మన కుటుంబాల్లో చాలా సంతోషాన్ని మిగుల్చుతుంది. హల్లెలూయా. ఏమండి యేసు ప్రభువారే అంత తగ్గించుకున్నప్పుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడే అంతగా తనను తాను తగ్గించుకున్నప్పుడు, మనల్ని మనము తగ్గించుకుంటే అది మనకు ఆశీర్వాదం. ఒక ధనవంతుడైనటువంటి తండ్రి ఉన్నాడంటే అండి, ఆ తండ్రికి ఒకడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు దేశంలో సైన్యం మధ్యన అతడు ఉంటా ఉన్నాడు. అయితే ఆ తండ్రి ఆ కొడుకుని దేశానికి ఇచ్చాడు. ఆ దేశము ఆ శత్రువులతో పోరాడుతూ కొన్నిసార్లు చాలా గాయాలు ఆ కొడుకుకి తగులుతూ ఉండేవి. ఒక రోజున ఆ యొక్క కొడుకుని గురించి ఒక వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త అంటే, ఇదిగో నీ కొడుకు దేశము కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టి అమరుడయ్యాడు అనే వార్త ఆ తండ్రికి వచ్చింది. ఆ తండ్రికి వచ్చినప్పుడు ఆ తండ్రి చాలా దుఃఖపడ్డాడు. కానీ ఒక ప్రక్కన నా కొడుకు దేశాన్ని కాపాడడానికి, ప్రజలను కాపాడడానికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు అని చెప్పి ఓ పక్కన చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయితే తన కొడుకుకి యొక్క ఆ చిత్రపటాన్ని ముందు పెట్టుకొని అలాగ తన కొడుకుని చూస్తూ, తన కొడుకు లేకపోవడాన్ని బట్టి చాలా బాధపడుతూ, అయినప్పటికీ దేశము కొరకు నా కొడుకు తన ప్రాణాన్ని ఇచ్చాడు అని చెప్పి ఓ పక్కన నెమ్మది పొందుతూ అలాగ కాలం గడుపుతూ, కొంతకాలం తర్వాత ఆ తండ్రి కూడా చనిపోయాడు. కొడుకు చనిపోయాడు, తండ్రి చనిపోయాడు. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు మిగిలిపోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు ఒక రోజున ప్రకటించారు, ఇదిగో వీళ్ళకి ఎవరైనా వారసులు ఉంటే ఆ ఆస్తిని వారికి మేము ఇద్దామనుకుంటున్నాము అని అన్నప్పుడు, ఎవ్వరు వారసులు అన్న వాళ్ళు ఎవరు కూడా రాలేనప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆ ఇల్లుని, ఆ భవనాల్ని, ఆ ఇంట్లో ఉన్నదంతా కూడా వారు తమ స్వాధీనం చేసుకుని వారు వేలము పాట ప్రారంభించారు. చాలా మంది దేశ విదేశాల నుండి ఆ భవనాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి, వాటిని పొందుకోవాలి అని చెప్పి చాలా మంది చాలా దేశాల నుండి, చాలా ఊర్ల నుండి చాలా మంది ధనవంతులు వచ్చారు. మీరు ఎలా కూర్చున్నారో అలాగే చాలా మంది కూర్చున్నారు. అక్కడ వేలం పాట ప్రారంభించడానికి పెద్దలు సిద్ధపడ్డారు, గవర్నమెంట్ వాళ్ళు సిద్ధపడ్డారు. వేలం పాట ప్రారంభించడానికి ముందుగా
ఏమన్నారంటేనే వేలం పాట ప్రారంభించడానికి ముందుగా ఇదిగో అతడు తండ్రి చనిపోతున్నప్పుడు ఒక వీలునామా రాశాడు. ఏమని రాశాడనంటే, ఈ వేలం పాట ప్రారంభించాలి అని అనుకుంటే ముందుగా నేను ప్రేమించినటువంటి నా కొడుకు యొక్క చిత్రపటాన్ని ముందుగా వేలం పాట వేయండి, ఆ తర్వాత మీరు మిగతాదంతా కూడా వేలంలో మీరు కొనుక్కోవచ్చు అని చెప్పి ఆయన ఒక వీలునామా రాసి చనిపోయాడు. అయితే ఆ ఫోటో చూసారు చాలా మంది, ఆ చిత్రపటాన్ని చూసారు, వేలం వేస్తా ఉన్నారు. ఇదిగో 5 రూపాయలు అని అంటున్నారు, ఎవరో అనట్లేదు. ఇదిగో ఈ ఫోటో, ఈ చిత్రపటం 10 రూపాయలు అని అంటున్నారు, కానీ ఎవరు కూడా ఆ ఫోటోను కొనట్లేదు. చాలా సేపు అయిపోయింది. పెద్ద పెద్ద ధనవంతులు చాలా మంది వచ్చారు, కానీ ఎవ్వరికి కూడా ఆ చిత్రపటాన్ని చూసి అది కొనుక్కోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అందరూ ముఖం చిట్లించుకుంటున్నారు, అందరు కూడా తలదించుకుంటున్నారు. ఎవ్వరు కూడా ఇష్టపడకపోతే ఆ భవనములో పనిచేసేటటువంటి ఆ భవనం దగ్గర పనిచేసేటటువంటి ఒక తోటమాలు ఉన్నాడు. బాబు బాబు, ఆ చిత్రపటం మా చిన్నయ్య గారి ఫోటో, ఆ చిన్నయ్య గారి చిత్రపటాన్ని మీరు ఎవ్వరూ కొనకపోతే ఆ చిత్రపటాన్ని, మా చిన్నయ్య గారి ఫోటోని, ఆ చిత్రపటం నేను కొనుక్కుంటాను, ఇదిగో 10 రూపాయలు ఇదిగో తీసుకొని ఆ చిత్రపటాన్ని నాకు ఇప్పించండి అయ్యా అని చెప్పి ఆ తోటమాలు వెళ్ళి ఆ చిత్రపటానికి సంబంధించినటువంటి ఆ 10 రూపాయలు ఇచ్చి ఆ చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళిపోబోతూ ఆ చిత్రపటం, ఇది మా చిన్నయ్య గారి ఫోటో, దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి మా చిన్నయ్య గారి ఫోటో ఇది అని చెప్పి ఇలా పట్టుకొని తీసుకుని కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతున్నటువంటి సమయంలోని ఆ చిత్రపటంలో నుండి మరొక వీలునామా కింద పడ్డాది. ఏంటిది అని చెప్పి అందరూ ఆశ్చర్యంగాని దాన్ని చూసి దాన్ని పైకి తీసుకొని దాన్ని చదవడం ప్రారంభించారు. అందులో ఏమని రాయబడి ఉన్నది అని అంటే, ఇదిగో ఈ చిత్రపటాన్ని ఎవరైతే కొనుక్కుంటారో వారికి నా యావదాస్తిని రాసిచ్చాను అని పెద్ద ఆయన ఆ వీలునామా రాసి ముగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తోటమాలి యొక్క సంతోషము అంతా ఇంత సంతోషం కాదు. నేను నా చిన్నయ్య గారి యొక్క చిత్రపటాన్ని కోరుకున్నాను, నేను చిన్నయ్య గారిని కోరుకున్నాను, కానీ ఇదిగో ఈ యావదాస్తి అంతా కూడా నాదే అని అంటా ఉన్నారు. నేను అయ్యగారిని కోరుకున్నాను, నేను చిన్నయ్య గారిని కోరుకున్నాను, కానీ ఈ ఆస్తి అంతా కూడా నాకు సొంతం అని చెప్పి మా పెద్దయ్య గారు రాశారు అని చెప్పి అతడు చాలా ఉబ్బి దబ్బింపునే సంతోషిస్తా ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా వేలం పాట లేదక, ఏదో కొందాము, ఏదో పట్టుకెళ్దాము, ఏదో వేలం పాట అంటే తక్కువకి విలువైనవి వస్తాయి అని చెప్పి ఆశతో వచ్చిన వాళ్ళందరూ కూడా నిరాశతో వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క చిత్రపటము కొనుగోలు చేస్తుంటే 10 రూపాయలకి 1000 కోట్ల ఆస్తి అంతా కూడా వారికి సొంతమయ్యేది. ఈ వృత్తాంతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో వాక్యం ఏమి రాయబడుతుందంటే, తన కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తోటమాలి ఆ చిత్రపటాన్ని కొనుక్కున్నాడు, కానీ యావదాస్తి కూడా అతనికి హక్కుగా మారిపోయింది. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మనం చదివిన మాట ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి తండ్రి అయినటువంటి దేవుడు వెనుకాడలేదంట. తన కుమారుణ్ణే మనకిచ్చినప్పుడు, ఏమండి, తన కుమారుణ్ణే మనకిచ్చినప్పుడు ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. యేసు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. యేసు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే, నీ యొక్క సిగ్గును, నీ అవమానాన్ని, నీ నిందను తీసివేయడానికి యేసు దేవుడు మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే, నిన్ను మనుషులు ఎవ్వరూ క్షమించట్లేదేమో, నిన్ను మనుషులు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదేమో, కానీ యేసు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, అర్థం
అర్థం చేసుకోలేని మనుషుల మధ్యన నిన్ను అర్థం చేసుకొని నిన్ను ఒక దీవెనకరంగా ఉండే వ్యక్తిగా చేయట కొరకు యేసు దేవుడు పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తన కుమారుణ్ణే మన కొరకు ఇచ్చాడు. ఆ కుమారుడు మాత్రమే కాదు, ఆ తోటమాలి ఆ చిత్రపటాన్ని, ఆ చిన్నయ్య గారి యొక్క ఫోటోని కొనుక్కుంటే ఆ యావదాస్తి అంతా కూడా ఆ తోటమాలి యొక్క సొంతమైనట్లుగా యేసు ప్రభువును మనం కలిగి ఉంటే ఈ లోకములో మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ తోటమాలి యొక్క కథ మారిపోయింది. ఆ తోటమాలి యొక్క పరిస్థితి మారిపోయింది. యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన ఏదైనా చేయగలడు. నీ కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. పడదాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము అనుకుంటామండి. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకుందువు. ఆమేన్. ఈ రాత్రి ఎంతమంది నమ్ముతారు? ఆయన నా కథ మార్చగలడు, నా పరిస్థితి మార్చగలడు, నా జీవితాన్ని మార్చగలడు, నా ఒంటరితనాన్ని మార్చగలడు, నా వ్యాధి నుండి ఆయన విడిపించగలడు. ఆమేన్. యేసు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, సాతాను అనుకున్నాడు మనుషులందరినీ, సాతాను ఏమనుకున్నాడంటే నన్ను ఎలాగో దేవుడు పట్టి నరకంలోనికి నెట్టేస్తాడు, నాతో పాటు అనేకులను తాగుబోతోళ్ళుగా, తిరుగుబోతోళ్ళుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, హంతకులుగా, రౌడీలుగా చేసి ప్రజలందరినీ నాతో పాటు నరకంలోకి తీసుకెళ్లిపోదాము అని అపవాది సాతానుడు చాలా పెద్ద ప్లాన్ వేసాడండి. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అపవాది ప్లాన్లన్నీ భగ్నం చేసి మనిషిని మరణానికి, నరకానికి కాదు నేను సృష్టించింది, అవసరమైతే వాళ్ళ కొరకు నా మహిమనైనా వదిలి ఈ లోకానికి వచ్చి ప్రజలందరినీ కూడా నేను నిత్య రాజ్యానికి నడిపిస్తాను అని చెప్పి ఆయన ఏం చేశాడంటే మన కథంతా మార్చాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు కానీ యేసు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఆయన నమ్ముకోకముందు నేను చాలా బూతులాడేవాడినండి, నేను దొంగనండి, నేను చాలా మందిని కొట్టానండి, నేను చాలా మందికి హాని చేశానండి, నేను నక్సలైట్నండి, నేను ఫలానా మోసం చేసే వ్యక్తినండి అని పూర్వం వారి గురించి చెప్తూ యేసు దేవుడు నాలోకి వచ్చి నా కథ మార్చాడండి అని అనేక మంది సాక్ష్యాలు ఇచ్చేవారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రి యేసు ప్రభు మన కథను మార్చే దేవుడు, మన పరిస్థితులు మార్చే దేవుడు. నీవు నీ బిడ్డను గురించి బాధపడుతూ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావేమో, నీ కుటుంబ పరిస్థితిని గురించి బాధపడుతూ ఇక్కడ కూర్చున్నావేమో, కానీ ఈ గ్లోరీ గాస్పల్ క్రిస్మస్ ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడనంటే ఈ ప్రార్థనలకు ముందు నీ జీవితం ఒక లెక్క, ఈ ప్రార్థనలో దేవా నా కథ ఏంటో నువ్వు చూడు, నా కథ మార్చుతావని దైవజనులు చెప్పారు కదా. నా కథ మార్చను అడగగలిగితే ఆయన నీ కథను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన పరిస్థితులను మార్చే దేవుడు, ఆయన మన స్థితిగతులను మార్చే దేవుడు. మూడో అంశాన్ని చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను.
యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన పుట్టాడు అని చెప్పి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారండి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనంటే వారు ఖగోళ శాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వారు నక్షత్ర శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు ఏ దేశం నుండి వచ్చారు అనంటే పారసిక బబులోను దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు. వారికి ఎలాగండి యేసు ప్రభు వారు పుట్టారు అని వారికి ఎలా తెలిసిందండి అనంటే వారి యొక్క గ్రంథాలలో, వారి యొక్క పరిశోధనలో వారికి తెలిసిన విషయం ఏమిటి అనంటే, ఇదిగో ఒక రాజు పుడతాడు, ఆయన సాధారణమైనటువంటి వాడు కాదు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయిస్తాది. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రము భూమికి దగ్గరగా ఉదయిస్తాది అనేటటువంటి మాట వారి గ్రంథాల్లో చదివి వారు పరిశోధన చేస్తూ ఉంటుండగా వారి యొక్క అన్వేషణకు తగినట్లుగా ఒకానొక దినాన్ని ఆకాశములో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త నక్షత్రము, భూమికి దగ్గరగా వచ్చిన ఒక నక్షత్రము మిరుమిట్లు గొలుపుతూ ఒక నక్షత్రం వాళ్ళకి కంటపడ్డాది. వెంటనే వారికి అనిపించింది, ఈ నక్షత్రము మామూలు నక్షత్రం కాదు, ఈ నక్షత్రము సాధారణమైన నక్షత్రం కాదు అని చెప్పి వారు గ్రంథాలన్నీ కూడా తీసి చూసినప్పుడు వారికి తెలిసినటువంటి ఒక విషయము ఏమిటి అనంటే, ఈ నక్షత్రము ఆయన నక్షత్రము. ఆయన అనగా యేసు దేవుని యొక్క నక్షత్రము అని వారికి అర్థమైంది. ఆ జ్ఞానులు వెంటనే ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని చూస్తూ, ఆ నక్షత్రము ఎప్పుడు పుట్టిందో ఆ నక్షత్రాన్ని పరిశీలన చేస్తూ ఆ నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించారు. ఆ నక్షత్రం ఎలాంటి నక్షత్రము అనంటే దారి చూపించే నక్షత్రము. ఎక్కడికి దారి చూపించే నక్షత్రము? రక్షకుని దగ్గరికి, పాపుల విమోచకుని దగ్గరికి, శాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి విడిపించి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని, నిత్యత్వాన్ని ఇచ్చేటటువంటి యేసు దేవుని దగ్గరికి దారి చూపించే నక్షత్రము ఆ నక్షత్రం. హల్లెలూయా. ఏమండి, మనం అందరము ఒక నక్షత్రాల వంటి వారము. ఆమేన్. మనం ఎవ్వరం కూడా ఇతరులను దారి తప్పించేలాగా ఉండకూడదు. మనం అందరం కూడా ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి, పొరుగు వారికి మంచి చేసేవారుగా ఉండాలి, ఇతరులను ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఈ నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులకు ముందుగా నడుస్తా ఉంది. ఈ జ్ఞానులు ఏం చేశారనంటే ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ, ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఆ యొక్క నక్షత్రం వెంబడి వెళ్తా ఉన్నారు. నిజంగానండి, ఇక్కడ ఈ జ్ఞానుల యొక్క త్యాగం ఎంత గొప్పది అనంటే ఒక 2 మాటల్లో నేను ముగిస్తున్నాను. ఆ జ్ఞానులు తమ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి, ఎండనక వర్షమనక, ఇదిగో మీకులాగా చల్లనక, వారు సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసుకుంటూ ఎన్నోసార్లు అనారోగ్య పాలవ్వి, ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళిపోదాంలే అనేటటువంటి మనస్సు వెనక్కి లాగిన, లేదు మనం ఒక దీక్ష తీసుకున్నాము, లేదు మనం ఒక తీర్మానం చేసుకున్నాము, లేదు మనం ఒక గురి కలిగి ఉన్నాము, బలహీనత కలిగిన, కుటుంబం మీద మమకారం కలిగిన, వెనక్కి మనస్సు లాగిన ఆ నక్షత్రమును వెంబడించి లోకరక్షకుడైన యేసును చూసే అంతవరకు మనము వెనుదిరిగేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు అదే తీర్మానముతో చాలా కొండలు దాటారు, నదులు దాటారు, సరిహద్దులు దాటారు, చాలా సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తూ ఎన్నోసార్లు అనారోగ్య పాలైన, ఎన్నోసార్లు వారి కుటుంబాలు, వారి బిడ్డలు వారికి గుర్తొచ్చిన వెనక్కి వెళ్లకుండా ఆ నక్షత్రాన్ని చూస్తూ, మత్తయి సువార్తలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే 2వ అధ్యాయము
2వ అధ్యాయము 2వ వచనంలోని ఏమండి వారు అందరూ కూడా మొత్తానికి ఆ నక్షత్రాన్ని వెంబడించి బెత్లెహేంలోకి వచ్చి ఏమండి రాజుగారి దగ్గరికి వచ్చి అంటా ఉన్నారు. 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపడానికి వచ్చాము. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా సాగెను. హల్లెలూయా. ఆ నక్షత్రము వారికి ఏం చూపించిందండి? దారి చూపించింది. దేవుని బిడ్డలైనటువంటి మనం అందరం కూడా చెప్పండి, ఇతరులకు మంచి దారి చూపించాలి. యేసు ప్రభు దారి చూపించాలి. మనం చేయగలిగినటువంటి మంచి ఏదైనా ఉంటే చెప్పండి, వీళ్ళకెందుకు చెయ్యాలి, వాళ్ళకెందుకు చెయ్యాలి అనే ఈ తలంపు దేవుని బిడ్డలో ఉండకూడదు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇతరులకు మనం ఏ మంచి చెయ్యాలో అది చెయ్యాలండి. మనం చచ్చిపోయిన తర్వాత ఏది కూడా పట్టుకు వెళ్ళాం. దేవుని వాక్యం చెప్తుంది, ఈ భూమి మీద మనం చేసినటువంటి నీతి క్రియలు, మంచి పనులు మనకంటే ముందుగా దేవుని రాజ్యంలోని చేరుతాయంట. హల్లెలూయా. వాక్యంలో చూస్తాము, దానియేలు గ్రంథంలోని, ఎవ్వరు అనేకులను నీతి మార్గములోనికి తిప్పుతారో, దేవుని మార్గములో నడిపిస్తారో వారు ఆకాశమందలి నక్షత్రాలను పోలి ఉంటారు. హల్లెలూయా. మనకు తెలిసిన నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, మనకు తెలిసిన స్టార్లు కొన్ని ఉన్నాయి. ఆ స్టార్లు అందరూ ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు. ఆడవాళ్ళు ఏమంటారు నాకు తెలియదు మరి అండి. ఆ స్టార్ హీరోయిన్లు, ఆ స్టార్లు ముసలోళ్ళు అయిపోయారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారు అని అంటే, మంచి చేసిన ప్రతి ఒక్కరూ మీకు మీరే స్టార్స్ అన్నమాట. మీరే స్టార్లు అండి. కొన్ని స్టార్లు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ సినిమా స్టార్లు. కానీ మనం అందరం కూడా యేసయ్య చేత నియమింపబడినటువంటి నక్షత్రాలము. మనం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటామండి. మనం ఎప్పుడు కూడా ఇతరులకు దారి చూపించేవారుగా ఉంటామండి. మనం ఎప్పుడు కూడా ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటాము. హల్లెలూయా. ఈ 2 రోజులు ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, ఈ యేసు దేవుని యొక్క రక్షణ, యేసు దేవుని యొక్క ఆశీర్వాదము, విడుదల మేము పొందాము. మేము మాత్రమే పొందడం కాదు, మీరు కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానులకే యేసు దేవుడు అవసరమైతే, జ్ఞానులకే యేసు దేవుడు అవసరమైతే ఏమండి, మీకు నాకు మరి యేసయ్య కావాలన్నమాట. ఈ లోకంలో చాలా మంది శాస్త్రవేత్తలు కంప్యూటర్లను కనిపెట్టారు, శాటిలైట్లను కనిపెట్టారు, రాకెట్లు, విమానాలు కనిపెట్టారు. చాలా పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి ఎక్విప్మెంట్ ని కనిపెడుతున్నారు. కానీ నిజమైనటువంటి జ్ఞాని అంటే ఎవరు అనంటే, యేసు దేవుణ్ణి గ్రహించగలిగిన వాడే నిజమైనటువంటి జ్ఞాని. ఎన్ని పరిశోధనలు చేసినా మానవుని యొక్క పాపమును ఎవ్వరు కూడా తీసివేయలేకపోతా ఉన్నారు. ఎన్ని శాస్త్రాలు చదవనివ్వండి, ఎంత టెక్నాలజీ అభివృద్ధి అవనివ్వండి, మనిషి ఏదో ఒక రోజున తన పాపాలను తాను స్మరిస్తూ అయ్యో నేను ఎలాంటి వాడినని చావాల్సిన పరిస్థితి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ పాపాలకు తగినటువంటి శిక్ష
నువ్వు భరించాల్సిన పని లేదు. 2025 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు నీ పాపములన్నీ మోయడం కొరకు ఆయనే ఈ భూమి మీదకి నరవతారునిగా జన్మించి ఆయన కల్వరి సిలువలో ఆ తల్లి గంటను పట్టుకొని తనకు అనేకమైన దెబ్బలు తగులుతున్న, తన ఎముకలు ఇరిగిపోతున్న, తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ చేత, తన కొడుకు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయత చేత ఎలాగైతే తన ప్రాణాన్ని ఇచ్చి తన కొడుకుని సంపాదించుకుందో, యేసు ప్రభువారు కూడా కల్వరి సిలువలో ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చి మనందరినీ కూడా ఆయన కొనుక్కున్నాడు. మనం చేయాల్సిన పని ఏమి లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తములో నా పాపాలను గడుగు అని ఒక్క మాట ఆయన అడిగితే చాలు. ఏమండి, ఆయన మన యొక్క తలనేలాలు అడగట్లేదు, ఆయన మన వెండి బంగారాలు ఆయన అడగట్లేదు. ఆయనకి కావాల్సింది ఏమిటంటే మన హృదయంలో చోటిస్తే చాలు, ఆయన మన జీవితంలోకి వస్తాడు. నీ కథ అంతా కూడా ఆయన మార్చగలిగే దేవుడు. ఎంతో మంది సినిమా యాక్టర్లను దేవుడు మార్చుతున్నాడు, ఎంతో మంది రౌడీ షీటర్లను దేవుడు మార్చుతున్నాడు, ఎంతో మంది తాగి పడిపోయిన వాళ్ళని దేవుడు మార్చుతా ఉన్నాడు, ఎంతో మంది మోసగత్తులను, వ్యభిచారులను యేసు దేవుడు మార్చితే ఈ రోజు మీడియా ముందుకు వచ్చి వారు అంటున్నారు, ఒకప్పుడు డ్రగ్స్ తీసుకుంటేనే గానీ నాకు నెమ్మది ఉండేది కాదు, ఒకప్పుడు గంజాయి కొడితేనే గానీ నా నరాలు నాకు నెమ్మది ఉండేది కాదు, కానీ యేసు దేవుడు నాలోనికి వచ్చాడు, నా కథ మొత్తం మార్చాడు. ఇంతకు ముందు నా తల్లిని కొట్టేవాడిని, ఇంతకు ముందు నా భార్యని కొట్టేవాడిని, ఇంతకు ముందు ఎన్నో మోసాలు చేశాను, కానీ ఇప్పుడు నన్ను దేవుడు అనేకులకు ఒక సాక్షిగా మార్చాడని అనేకులు మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్న వారుగా ఉంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట ఏంటంటే, ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కారులో ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నారు. ఆయన కారులో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్న సమయంలో ఒక సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ దగ్గర ఆయన కారు ఆపాడు. కారు ఆపగానే ఒక అడుక్కునేవాడు, ఏమండి, ఒక భిక్షం అడుక్కునేటటువంటి ఒక భిక్షగాడు వచ్చి, అయ్యా 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 నాకేమని ఇవ్వండి అయ్యా, చాలా ఆకలిగా ఉందయ్యా, చాలా ఆకలిగా ఉందయ్యా అని చెప్పి ఆ భిక్షగాడు ఆ యొక్క డాక్టర్ గారిని అడుగుతున్నాడు. కారులో వెళ్తున్నాడు. ఈలోపు రెడ్ సిగ్నల్ పడ్డది. డాక్టర్ గారు ఇలాగ కారు అద్దం దించి చూశారు, ఏదో చిల్లరేసి పంపిద్దాం అనుకున్నారు. తీక్షణంగా చూస్తే ఆ భిక్షగాడు ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితుడు. కాబట్టి ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, వెంటనే తన కోట్లో ఉన్నటువంటి చెక్ బుక్ తీసుకుని ఒక 25,000 చెక్ రాసి ఇచ్చి, ఇదిగో ఇది బ్యాంక్కి వెళ్ళి చూపించు, నీ కథ మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోద్ది, వెళ్ళు అని చెప్పి ఆ 25,000 రూపాయల చెక్ ఇచ్చాడు. చెక్ ఈలోపు సిగ్నల్ పడ్డది, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఈ అడుక్కునేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఆ చెక్కును పట్టుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. బ్యాంక్ లో చూస్తే అందరూ నీట్ గా ఉన్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, టక్ చేసుకున్నారు, షూ వేసుకున్నారు. ఈ అడుక్కునే వ్యక్తి యొక్క వస్త్రాలు సరిగ్గా లేవు, జుట్టు సరిగ్గా లేదు, ముఖం అంతా మాసిపోయింది, భయంకరంగా కంపు కొడుతుంది. అయ్య బాబోయ్, లోపలికి వెళ్తే ఏమని అనుకుంటారేమో, లోపలికి వెళ్తే నన్ను రాణిస్తారో రానివ్వరు అని చెప్పి ఇలా చెక్కు వంక చూడడం, అక్కడ లోపల ఉన్నటువంటి వారి వైపు చూసి ఇక చేసేది ఏమీ లేక వెనక్కి వచ్చేసాడు. మళ్ళా కొద్ది రోజులు జరిగిన తర్వాత అదే సిగ్నల్ దగ్గర మళ్ళీ ఇతను అడుక్కోవడం ప్రారంభిస్తా ఉన్నాడు. డాక్టర్ గారు అదే రూట్ లో వెళ్తున్నారు, కారు ఆపారు, అద్దం కిందకి దించారు, చూశారు, నీకు చెక్ ఇచ్చాను కదా, 25,000 రూపాయలు చెక్ ఇచ్చాను కదా, ఏదైనా వ్యాపారం చేసుకున్నాను కదా, చక్కగా బ్రతుకని చెప్పాను కదా, తాగేసావా డబ్బుతో, పేకాట ఆడేసావా డబ్బుతో, ఏం చేసావు అని అంటేనే ఆ యొక్క అడుక్కునే వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నెమ్మదిగా తన జోబులో ఉన్నటువంటి ఆ చెక్కును బయటకు తీశాడు. ఆ చెక్కును బయటకు తీసి డాక్టర్ గారు చూపించాడు. అంటూ ఉన్నాడు, ఈ చెక్కు మీరు నాకు ఇచ్చారు, బాగానే ఉంది, కానీ ఈ చెక్కు పట్టుకొని ఆ బ్యాంకులోకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా నీట్గా ఉన్నారు, చాలా క్లాస్గా ఉన్నారు, చాలా ఉన్నతంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి నేను కానీ ఇది ఇస్తే నన్ను కొట్టి బయటికి తరిమేస్తారేమో అని చెప్పి నేను ఈ చెక్ ఇవ్వలేదు, తెచ్చేసాను అని అంటే, అప్పుడు ఆ కారులో ఉన్న డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇదిగో ఈ నీకు కాదు వాళ్ళు విలువిచ్చేది, ఈ చెక్కు మీద నా సంతకం ఉంది, నువ్వు ఈ చెక్కు చూపిస్తే ఈ చెక్కులో ఉన్నటువంటి డబ్బంతా నీకు ఇస్తారు, నీ రూపాన్ని, నీ వస్త్రాన్ని, నీ యొక్క అవతారాన్ని చూసి కాదు వారు విలువిచ్చేది, ఈ చెక్కు మీద ఉన్నటువంటి నా సంతకము
దానికి విలువిస్తుంది. వెళ్ళు, ఆ చెక్కు మార్చుకో, మంచిగా నీ జీవితాన్ని ప్రారంభించు అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నికలేనటువంటి వారము, ఏ యోగ్యత లేనటువంటి వారము, ఛీ ఇలాంటిది నా బ్రతుకు, నా భార్య నన్ను చీ అన్నది, నా బిడ్డలకి నేను ఉపయోగం లేను, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఎవ్వరు కూడా నాకు స్నేహితులు లేరు అనేటటువంటి ఒక దీన స్థితిలో, దిక్కుమాలిన పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉండినట్లయితే ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటి అని అంటే, యేసు దేవుడు ఎవరి జీవితాల్లో అయితే ఉంటారో విలువ లేని జీవితాలకు ఆయన విలువను ఇచ్చేటటువంటి వాడు. హల్లెలూయా. ఎవ్వరో పట్టించుకున్నటువంటి జీవితాలకు ఆయన పట్టించుకుంటే విలువ వస్తుంది. ఏమండి, ఆ యొక్క వ్యక్తి యొక్క రూపానికి కాదు, ఆ చెక్కు కాగితానికి విలువ ఉన్నట్లుగా యేసు ప్రభు మన జీవితాల్లో జన్మించినట్లయితే, యేసు దేవుడు మన జీవితాల్లోనికి ఆయన వచ్చినట్లయితే మన యొక్క జీవితాలకు గొప్ప విలువ రాబోతుంది. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వారు అక్కడే కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. చిన్న